గ్రేటర్ సిటీలో మూసీ రివర్ బెడ్లోని ఇండ్ల కూల్చివేత కొనసాగుతోంది. మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. ఇక్కడ వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు అధికారులు. దీంతో ఇండ్లలోని సామాగ్రి, ఇతర ఫర్నిచర్ను వాహనాల్లో తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు షిఫ్ట్ అవుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 163 ఇళ్లను ఖాళీ చేయించినట్లు అధికారులు చెబుతున్నారు. మూసీ రివర్ బెడ్ లో ఇండ్ల తొలగింపుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, ఎన్ని ఇండ్లను తొలగించారు? మూసీ రివర్ బెడ్ లో గుర్తించినటువంటి ఇళ్లను ఇప్పటికే దాదాపుగా 163 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన ఇళ్లను ప్రస్తుతం కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ జరుగుతూ ఉంది. మనము ఇక్కడ చూడొచ్చు, మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లను అన్నింటినీ కూడా రెవెన్యూ అధికారులు సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం స్టార్ట్ అయినటువంటి కూల్చివేతలు ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. మొత్తం 163 ఇళ్లలో దాదాపుగా 148 ఇళ్లను కూల్చివేయాలని ఇప్పటివరకు ఆదేశించాము. ఇవన్నీ పూర్తయిన తర్వాత మిగిలిన ఇళ్లను కూడా కూల్చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మనము ఇతల వైపు గమనిస్తే క్లియర్గా ఆర్బిఎక్స్ మనం ఇక్కడ గమనిస్తే ప్రక్రియ అనేది జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్గా చూడొచ్చు. ఇల్లులు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క ఇల్లు కూల్చేందుకు బాగా టైం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. భయ్యా, ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఎన్ని ఇల్లు కూల్చారు ఇప్పటి వరకు? कितने साल हुआ? 20 साल से अपन आप यहाँ पे 20 साल से है? यहाँ पे बनाए से 20 साल से है। यहाँ पर पहले 20 साल से मतलब किराए से थे, उसके बाद यहाँ पे जमीन खरीदे, उसके बाद 20 से लोग उतना हमारी कितना मुश्किल हो रहा। ये अब अचानक खाली करो तो हम घर वाले कहाँ जाना, मकानदार कहाँ जाना ऐसा। तो अब आपको ये घर वालों को डबल बेडरूम दे रहे डबल बेडरूम दे रहे मगर सहूलत नहीं है उसमें। क्या है? कुछ भी नहीं है भाई। अब डबल बेडरूम दे रहे मोल के बोल रहे ना वो लोग? ఇచ్చినా బానే ఉందా డబుల్ బెడ్రూమ్? ఉంది. ఏమో నీళ్ళు వస్తలేవు, లిఫ్ట్ వస్తలేవు, ఏం లేవు. ఏం చేద్దాం అంటే ఇంకా డబుల్ బెడ్రూమ్ లో సౌలతులు ఇంకా పూర్తి స్థాయిలో లేవా? పూర్తి స్థాయిలో లేవు. మజ్బూరి ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మనం పోయి ఇప్పుడు ఉండలేము, అక్కడ ఉండలేము. డబుల్ బెడ్రూమ్ లో గతంలో మస్తు కట్నం అనేది చెప్పిన ఫ్లోర్ లో దొరికినాయి నాకు. అక్కడ పై వరకు పోతే కాళ్ళు వస్తుంది మొత్తం, అక్కడ పోలేము మనం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ? ఇవి అన్ని నాకు ఈ 2 రూమ్ ఉంది, హాల్ ఉంది. మీరు ఎంతమంది బ్రదర్స్? మా బ్రదర్ ఇంకా 2 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీయేనా? మా ఫ్యామిలీ. మాట్లాడతారన్న ఒకసారి మాట్లాడదాం మనం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వారే. ఈ ఇంట్లో ఉండే వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఇప్పుడు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఇల్లు మొత్తం కూలిన తర్వాత పరిస్థితి ఈ విధంగా తయారైందనేది మనం క్లియర్గా గమనించవచ్చు. ఒకసారి మనం బయటికి వెళ్ళి చూస్తే ఇగో ఇతల వైపు ఇంకో ఇల్లు కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళు సామాన్లు ఈ ఆటోలో పెట్టుకొని తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువైపు గమనిస్తే మనకి ఎగ్జాక్ట్గా మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లను ఇక్కడ కూల్చివేసినటువంటి పరిస్థితి మనం క్లియర్గా గమనించవచ్చు. సో మూసీ పక్కనే ఉంది అనేది మనం ఈ దృశ్యాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో అధికారులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు 163 ఇళ్లను ఖాళీ చేయించాము. ఆ 163 ఇళ్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఖాళీ చేయించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళందరినీ కూడా ఒప్పించే మేము ఇల్లు ఖాళీ చేపిస్తాము, బలవంతంగా ఏమి ఖాళీ చేయించాము అనేది అధికారులు చెప్తా ఉన్నారు. అది కాకుండా మిగతా వాళ్ళని ఎవరైతే ప్రస్తుతం రివర్ బెడ్లో ఉన్నాయో ఆ రివర్ బెడ్లను ఉన్నటువంటి వాళ్ళన్ని ఇల్లు ఖాళీ చేయించిన తర్వాత బఫర్ జోన్ పైన ఆలోచిస్తామనేటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. సో మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి రివర్ బెడ్లో ఇళ్లను ఖాళీ చేయించేటువంటి ప్రక్రియ దాదాపుగా కంప్లీట్ అయింది. ఇప్పుడు కూల్చివేతకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ మొత్తం రోజు రేపు కూడా ఈ కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది.